హైదరాబాద్ చందనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అను ఫర్నిచర్ షోరూమ్ లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే ఆ మంటలు భవనమంతటా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. హైదరాబాద్ చందానగర్లోని అను ఫర్నిచర్ షోరూంలో భారీగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం భవనం అంతటా కూడా వేగంగా మంటలు వ్యాపించడంతో సమీపంలోని ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతూ ఉండగా ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అగ్ని కీలలు ఇప్పటికీ ఎగసి పడుతూ ఉన్నాయి. మరోవైపు ఫైర్ సిబ్బంది వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. చందనగర్లోని అను ఫర్నిచర్ షోరూంలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం అంతటా కూడా మంటలు పూర్తిగా వ్యాపించాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చందనగర్లోని ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చందనగర్లోని ఫర్నిచర్ తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒకసారిగా పడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ల ఘటన సుమారుగా ఇంకా పైగా శ్రమించి మంటలు కూడా రీసెంట్ గానే బస్ ప్రాంతంలో కూడా ఇదే తరహా ప్రమాదం కూడా పాపులేషన్ కూడా భారీ అగ్ని ప్రమాదం చేస్తున్నట్టు ప్రస్తుతం సంబంధించి ఫ్యాక్టరీ కూడా కారణంగానే భారీ ప్రమాదం జరిగినట్లుగా తెలుసు. కిరణ్, అంటే ఇతర పక్క బిల్డింగ్స్ కి ఈ అగ్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? ప్రస్తుతం ఏ మేరకు మంటలు అదుపులోకి వచ్చాయి? చుట్టుపక్కల సంబంధించిన శాఖలో కూడా మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్లతో కూడా మంటలను ఆర్పేసినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 2 గంటల పాటు పైగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నట్టుగా భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రమాదానికి గల కారణాలు ఏమని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు? మరోవైపు ప్రమాద సమయంలో లోపల ఎవరైనా సిబ్బంది ఎవరు ఉన్నారా? విద్యుత్ శాఖ కారణంగానే ఇది భారీ ప్రమాదం చూస్తున్నట్టుగా ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆత్మహత్య జరిగినట్లుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.